చూపిస్తారు ఫ్రెండ్స్. మంచి లొకేషన్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మీ ఏరియాలో చూసుంటారు కానీ ఈ లొకేషన్ అనేది ఎప్పుడు చూసుకుంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు గోదావరి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, గోదావరి చాలా ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఈ గోదావరిలో మీకు ఎదురుగా మీకు 4 పిల్లర్స్ కనపడతాయి ఫ్రెండ్స్. అవి రైల్వే పిల్లర్స్ ఫ్రెండ్స్. కొత్తగా మనకి కోటిపల్లి నరసాపురం రైల్వేలు అనేది కోసం అనేది గోదావరి మధ్యలో వేసారు ఫ్రెండ్స్. అవి పిల్లర్స్ అనేది ఈ గోదావరిలో మీకు ఈ 5 పిల్లర్సే కనపడతాయి ఫ్రెండ్స్. కానీ ఆ లోపల అనేది దాదాపుగా ఒక 20 పిల్లర్స్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ లైన్ అనేది దాదాపుగా 10 సంవత్సరాలు ఫ్రెండ్స్ మొదలుపెట్టి ఇప్పుడు వరకు ఈ కన్స్ట్రక్షన్ అనేది పిల్లర్స్ వరకు అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు పూర్తి అవుతుందో ఏంటనేది తెలియదు. కానీ ఈ రైల్వే సదుపాయం కానీ జరిగిందా అంటే ఈస్ట్ గోదావరికి వెస్ట్ గోదావరికి అనేది రాకపోకలు చాలా అద్భుతంగా జరుగుతాయి ఫ్రెండ్స్. మనకి రైలు ప్రయాణం అనేది ఇంతమటికి లేదు ఫ్రెండ్స్. మనం వెళ్ళామంటే బస్ మార్గం ద్వారా వెళ్ళాలి, లేదా అంటే లాంచీలోనో పడవలోనో వెళ్ళాలి. ఇప్పుడు మాత్రం మనకి ఈ రైలు ఫెసిలిటీ అని ఫ్రెండ్స్. కానీ దాదాపుగా 10 సంవత్సరాల్లో పడుతుంది ఫ్రెండ్స్ పూర్తి అవ్వాలంటే. ఈ ఫుల్ లొకేషన్ అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా ఇక్కడ బోటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. మొత్తం అంతాను ఆ కనిపించే పడవలు అవి చేపలు పట్టేవాళ్ళే ఫ్రెండ్స్. అవి మనకి ఇది పక్కకు వచ్చేసరికి అవి బోటింగ్ ఫ్రెండ్స్. అది మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ మీ చుట్టాలతో కానీ వస్తే అక్కడ రిసార్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ రిసార్ట్లో మీరు టోకెన్ తీసుకుంటే ఆ లాంచీలో ప్రయాణం అనేది మ్యాక్సిమం మిమ్మల్ని ఒక 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల తిప్పుతారు ఫ్రెండ్స్. అది మీరు బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది 2000 నుంచి 5000 దాకా ఉంది ఫ్రెండ్స్. మీరు వెళ్ళే జర్నీ చేసేదాన్ని బట్టి, మీరు వెళ్ళే లొకేషన్ బట్టి ఉంది ఫ్రెండ్స్. మిమ్మల్ని అన్ని చోట్ల తిప్పుతారు. మీరు ప్రైస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. మీకు ఈ చుట్టూ కనబడుతున్నంత వరకు కూడా వేల కొద్దీ అన్నీ కూడా 1000 ఎకరాల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం కొబ్బరి తోటలు ఫ్రెండ్స్. మీకు ఏవి కనపడతాయి, 2 మొక్క అనేది కనపడుతుంది ఫ్రెండ్స్. మొత్తం కొబ్బరి మొక్కలే కనబడతాయి. ఇది చాలా అద్భుతమైన లొకేషన్ ఫ్రెండ్స్. ఈ లొకేషన్ కానీ మీరు ఈ వీడియో చూడలేదంటే మీ జీవితంలో మీరు చాలా నష్టపోతారు ఫ్రెండ్స్. మన వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మరి ఒక్కసారి ఆ పిల్లర్స్ చూపిస్తాం ఫ్రెండ్స్. జూమ్ చేసి చూపిస్తాం పిల్లర్స్. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడో మొదలు పెట్టేస్తాం ఫ్రెండ్స్. 10 సంవత్సరాలు అవుతుంది ఆ పిల్లర్స్ మొదలుపెట్టి. కానీ ఈ రోజుకి అనేది పూర్తి అవ్వలేదన్నమాట ఆ పిల్లర్స్ అయినాయి. దాని మీద మళ్ళీ ఇప్పుడు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయాలి. చేసిన తర్వాత రైల్వే లైన్ పూర్తి అవ్వాలి. అది కూడా చుట్టుపక్కల ఎక్కడ కూడా పొలాలు కొన్నారే కానీ ఆ రైల్వే లైన్ పూర్తి అవ్వలేదు. కానీ మీకు ఈ వీడియో చూసి గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం 10 సంవత్సరాల లోపల రైల్వే లైన్ అనేది కన్స్ట్రక్షన్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత మేము అనేది మీకు ఇంకో కొత్త వీడియో చేసి మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ వీడియో మాత్రం సేవ్ చేసుకుని ఉంచుకోండి మీ గ్యాలరీలో. ఇప్పుడు మళ్ళీ ఈ బ్రిడ్జ్ కూడా మొత్తం చూపిస్తాం ఫ్రెండ్స్. వ్యూ బ్రిడ్జ్ మొత్తం చూడండి ఫ్రెండ్స్, చాలా క్లారిటీగా కనపడుతుంది. జూమ్ చేసి చూపిస్తాం ఫ్రెండ్స్. ఇలాగా ఇప్పుడు మా బ్రిడ్జి ఈ పక్క ఉన్నాం ఫ్రెండ్స్. బ్రిడ్జికి ఇప్పుడు ఆ పక్క చూపిస్తాం ఫ్రెండ్స్. మొత్తం కూడా గోదావరి అనేది ఎలా ఉందో ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అదంతా గోదావరి. కంటికి కనబడినంత వరకు కూడా గోదావరి. కనపడుతున్నాయి ఫ్రెండ్స్ 2 గుళ్ళు అయ్యి, చిన్న చిన్న గుళ్ళు. అవి గోదావరి పుష్కర స్నానానికి వచ్చిన వాళ్ళు వాడి దగ్గర దీపారాధన చేసేసి చేస్తారు ఫ్రెండ్స్. మీకు అది కనపడుతుంది, జూమ్ చేసి చూపిస్తాం ఫ్రెండ్స్. అది వచ్చేసేసి శ్మశాన వాటికి కనపడుతుంది ఫ్రెండ్స్. అది వచ్చేసి శ్మశాన వాటికి అనమాట. కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇప్పుడు వరకు పూర్తి అవ్వలేదు. ఇప్పుడు మనుషులు బతుకున్నప్పుడు మాత్రానికి తిండి తెప్పలు ఉన్నాయి కానీ ఫ్రెండ్స్, చచ్చిపోయినా మాత్రానికి మంచి ఆర్భాటాలు చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం గోదావరి ఫ్రెండ్స్. మొత్తం మీకు కంటికి కనపడినంత వరకు కూడా 1000 ఎకరాల్లో మొత్తం గోదావరి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఈ కనపడుతున్న వాటర్కి ఇటు పక్క మొత్తం కొబ్బరి తోటలు ఫ్రెండ్స్. ఇటు కూడాను మొత్తం అంతాను చూడండి ఫ్రెండ్స్, మొత్తం కొబ్బరి తోటలు. ఈ కొబ్బరి తోటల మధ్యలో మీకు రొయ్యల చెరువులు అనమాట. ఇక కనపడుతున్నాయి అన్నీ కూడా రొయ్యల చెరువులే ఫ్రెండ్స్ మొత్తం కూడాను. ఇప్పుడు గోదావరి మీకు కనిపిస్తున్నాయి మొత్తం అన్నీ కూడా రొయ్యల చెరువులే ఫ్రెండ్స్ మొత్తం కనపడుతున్నాయి. అవి ఫ్రెండ్స్ అవి రేపొద్దున గోదావరి కానీ పైన మన మహారాష్ట్ర దగ్గర వరదలు కానీ ఎక్కువైనాయి అని అంటే ఆ రొయ్యల చెరువులో వేసిన రొయ్యలు కానీ చేపలు కానీ మీకు ఏం మిగలవు ఫ్రెండ్స్. మీకు ఇలా వస్తే ఇక చూడండి ఫ్రెండ్స్, మొత్తం అన్నీ కూడా ఇవే ఫ్రెండ్స్. మొత్తం అన్నీ కూడా కొబ్బరి తోటలే, ప్రతి ఒక్కటి కూడా కొబ్బరి తోటలే. అందుకే మీరు ఇప్పుడు చూస్తున్న మొత్తం కూడా వెస్ట్ గోదావరి సైడ్ ఫ్రెండ్స్. ఇది అంతా ఇక్కడ మీకు ఒక